మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్న తర్వాత మన సమస్యను చూస్తాడు, మన కష్టాన్ని చూస్తాడు, మనకున్న ఇబ్బందులు చూస్తాడు. సో డైరెక్ట్గా దేవుడు చూడకుండా ఏ ఒక్క మార్గాన్ని బట్టి దేవుడు మన సమస్యలను చూస్తున్నాడంటే మనం చేసే ప్రార్థనలు, ఆ ప్రార్థన మార్గము ద్వారా మన కష్టాలు, సమస్య, నష్టాలు వాటన్నిటిని కూడా చూస్తున్నాం. అయితే చాలా మటుకు మనం ప్రార్థన చేయకుండా దేవుని మీద మనం నింద వేస్తాం. ఏమనంటే దేవుడు నా పట్ల ఏది కూడా చేయట్లేదు, నా కష్టాన్ని దేవుడు చూడట్లేదు, నా సమస్యలను దేవుడు చూడట్లేదు, నా ప్రజలకున్న ఇబ్బందులు దేవుడు చూడట్లేదు. మన ప్రార్థన ఏం చేస్తుందంటే దేవుడు మన సమస్యలను చూసేలాగా చేస్తుంది. దేవుడు మన కష్టాలను, హింసను ఏదైతే లోకం ద్వారానో, సాతానుడి ద్వారానో, కొన్ని బలహీనత ద్వారానో ఏవైతే వస్తున్నాయో అవన్నిటినీ దేవుడు చూసేలాగా మనం ఏం చేస్తే దేవుడు చూస్తున్నారు? ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూస్తున్నాడు. సో ఏ పరిస్థితిలోనైనా ప్రార్థన చేసినప్పుడు దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అవుతారు? దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఒక పరిస్థితిలో మనం ప్రార్థన చేయకుండా ఆ పరిస్థితులలో మనం ముందుకెళ్తున్నామంటే దేవుడు దాంట్లో లేడు అని అర్థం.